హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద వన్ ట్రేడ్. సో ఈరోజు మనం ఇంట్రాడే స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈరోజు ఏం జరిగింది అండ్ రేపటి ప్లాన్ ఏంటి, రేపు ఏ స్టాక్స్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. సో ఎవరైనా ట్రేడింగ్లో లాసెస్ అవుతున్నా, నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నా, మీకు ఇన్ కేస్ ఫ్రీగా ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే the1trade.in మా వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుండి వాట్సాప్ త్రూ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. మీ నుండి ఎలాంటి ఫీజు కలెక్ట్ చేయము. సో మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నాము అని అంటే, సో మా ఎయిమ్ ఒకటే. సో ఎవరైతే వితౌట్ నాలెడ్జ్ వస్తున్నారో మార్కెట్లోకి, మేము కూడా లాస్ అయ్యాము ఇనిషియల్గా. సో దాని తర్వాత ట్రేడింగ్ నేర్చుకొని ఇప్పుడు మంచిగా ట్రేడ్స్ మేము ఇవ్వగలుగుతున్నాము, ప్లాన్ చేసుకోగలుగుతున్నాము. మేము డైలీ ప్రాఫిట్లో ఉండి స్టాక్ మార్కెట్ నుండి బయటకు వస్తున్నాం. సో మీతో కూడా లైవ్ ట్రేడింగ్ చేపిస్తూ బేసిక్ నుండి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అక్కడి నుండి ఒక క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, విక్ ఏంటి, బాడీ ఏంటి, ఎవ్రీథింగ్, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, రెడ్ అయితే ఎందుకు ఫామ్ అవుతుంది, గ్రీన్ అయితే ఎందుకు ఫామ్ అవుతుంది, ఎవ్రీథింగ్ బేసిక్ నుండి మాకున్న నాలెడ్జ్ మొత్తం మేము మీకు షేర్ చేస్తాము. సో అది కూడా జస్ట్ థియరీ కాదు, లైవ్ ట్రేడింగ్, మా క్యాపిటల్తో లైవ్ ట్రేడింగ్ చేపిస్తూ మీకు మేము నేర్పిస్తాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్, యో వెల్కమ్. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మాకు వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ త్రూ మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, లేదంటే కింద కమెంట్ చేయండి. సో వి విల్ రెస్పాండ్ టు దట్. మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కింద కమెంట్లో మీరు కమెంట్ చేయొచ్చు. సో విల్ ఎంటర్ ఇన్ టు ది స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు టుడే ఏం జరిగింది, సో ఇంట్రాడే గురించి మాత్రమే మాట్లాడుకుందాము. సో ఈరోజు వచ్చేసి టాప్ గెయినర్స్ లిస్ట్లో కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇది 13% ఈరోజు గ్రో అయింది. అండ్ ఇది స్టాక్ వచ్చేసి న్యూస్లో కూడా ఉంది. ఇది వచ్చేసి సహీ యాప్. సో ఇందులో సేమ్ మనకి వేరే ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తారు, లైక్ టాప్ గెయినర్స్ ఎవరు, టాప్ లూజర్స్ ఎవరు, న్యూస్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సేమ్ లైక్ ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్. టాప్ గెయినర్స్ ఎవరు, లూజర్స్ ఏంటి, స్టాక్స్ ఏవేవి ఉన్నాయి న్యూస్లో, వాల్యూమ్ షాకర్స్ ఎవరు, సో ఏ స్టాక్స్ ఉన్నాయి అందులో, ఇలా అన్నీ మనం డైలీ బ్రేక్అవుట్స్, ఇందులో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఈరోజు మాట్లాడుకుంటే కరూర్ వైశ్య బ్యాంక్ 13% గ్రో అయింది. ఇది వచ్చేసి ఈరోజు 52 హైని కూడా రీచ్ అయింది. సో కిందకి వెళ్తే ఇది ఈరోజు లో వచ్చేసి 310, హై వచ్చేసి 345. సో ఆల్మోస్ట్ 15 పాయింట్స్ గ్రో అయింది. అండ్ 52 హై వచ్చేసి 345.35, లో వచ్చేసి 201. సో ప్రీవియస్ డే చూసుకుంటే ప్రీవియస్ డే క్లోజ్ 301, ఓపెన్ 310లోనే ఓపెన్ అయింది ఈ రోజుది. ఓకే, సో రేపు ఇందులో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చా అంటే ఎస్. ఎవరైతే బై సైడ్ ఉన్నారో, ఈ స్టాక్ ప్రజెంట్ మనకి పాజిటివ్ టాక్లోనే ఉంది కాబట్టి, సో ఇన్ కేస్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 260ని క్రాస్ అయింది అనుకోండి, అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్కి. లేదు అనుకోండి, ఇన్ కేస్ కిందకు వచ్చింది, ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేసి, సో ఇది కాదు, ఇది ఈఎంఐ. సో ఫస్ట్ ఉన్న ఈఎంఐ గ్రీన్ లైన్ని క్రాస్ చేసి ఇన్ కేస్ కిందకు వచ్చింది అని అంటే, సో ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే అక్కడ ఎలాంటి కన్ఫర్మేషన్ ఉండదు. సో మీరు ఏదైతే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారో అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి ట్రేడ్ ఇందులో ప్లాన్ చేసుకోండి.
ఇన్ కేస్ తెలీదు అని అనుకుంటే నాలెడ్జ్ లేకుండా దయచేసి స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఈరోజు మీరు ప్రాఫిట్లో ఉన్న ఏదో ఒక రోజు మీ క్యాపిటల్ మొత్తం మీరు పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము, మీ మంచి కోసమే. సో మనం దీంట్లో జస్ట్ ఈ గ్రీన్ లైన్ బ్లూ లైన్ అనేవి జస్ట్ ఈఎంఏస్. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడుతుంటారు. మీ స్ట్రాటజీని బట్టి మీరు యూస్ చేయండి. మీరు ఒకటే స్ట్రాటజీని ఫాలో అవ్వండి, అది మీకు వర్కౌట్ అవుతుంది అని అంటే. లేదు అని అనుకుంటే ఇంకో నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఓకే. సో బేసిక్గా ఏం చేసుకుంటారు, ఆ రోజు ఫస్ట్ 5 minutes క్యాండిల్ని బేస్ చేసుకొని టాప్ని బ్రేక్అవుట్ అయింది అనుకుంటే దాని అప్ సైడ్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ని చూసుకొని ఆబ్వియస్గా అందులో ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకుంటారు, రైట్. సో సేమ్ అలాగే బయర్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఎస్ ఇందులో ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 52 హైని బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉంది. టుమారో మీరు ట్రేడ్ చేసే ముందు కూడా చెక్ చేసుకోండి. సో ఇది టాప్ గెయినర్స్లో ఉందా లేదా, అండ్ దెన్ నెక్స్ట్ ఇది బుల్లిష్ మోడ్లోనే ఉందా లేదా. ఓకే. బేరిష్ మోడ్ అంటే ఏంటి, కిందకి పడడం. బుల్లిష్ అంటే పైకి వెళ్ళడం. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అర్థం. సో 52 హైని బ్రేక్అవుట్ ఇచ్చింది అని అంటే ఆబ్వియస్గా ఎంతవరకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఏంటి అన్నది ఎవరైనా ఈ స్టాక్లో ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ముందు ఏం జరిగింది అన్నది మీరు ముందు అనాలిసిస్ చేసి ప్లాన్ చేసుకోండి. సో డైరెక్ట్గా అయితే ఇందులోకి జంప్ చేయకండి, ఇట్స్ వెరీ బిగ్ పూల్. సో మన లైఫ్ని తీసేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ట్రేడ్ విత్ స్మార్ట్, విత్ నాలెడ్జ్. ఓకే. సో ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి ఆబ్వియస్గా సేఫెస్ట్ ట్రేడ్. సో గ్యాప్ డౌన్ ఏమయ్యాయి, గ్యాప్ అప్లో ఓపెన్ అయి ఉంటాయి కొన్ని హై వాల్యూమ్తో. సో ఇక్కడ చూసుకుంటే సెల్లర్స్ కోసం ఒక స్టాక్ చూసుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే ఓపెన్ హై అంటే ఈ రోజుకి హైలో ఏ ఓపెన్ అయ్యాయి ఇది. ఫస్ట్ చూసుకుంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్. సో ఇదేంటి 1043లో ఇప్పుడైతే అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇదేమైంది, బ్లూ లైన్కి కింద ఉంది అంటే దాని అర్థం ఏంటి, కిందకి పడే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే, ఖచ్చితంగా పడుతుందని అయితే కాదు. ఓకే. సో కన్ఫామ్గా పడుతుంది అనే క్లారిటీ మీకు ఎప్పుడు వస్తుంది, ఎదర్ మీరు ఈ స్టాక్ని బాగా అనాలిసిస్ చేసి ఉండాలి, లేదు అంటే స్టాక్ మార్కెట్ మీద మీకు నాలెడ్జ్ అయినా ఉండాలి, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఓకే. సో నార్మల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ ఈరోజు హైలో ఓపెన్ అయింది అంటే దీని అర్థం ఏంటి, కిందకి పడే అండ్ బ్లూ లైన్కి కింద ఉంది. సో కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 1-2 పాయింట్స్ ఈవెన్ మినిమం నాలెడ్జ్తో కూడా మనము ఒక 1-2 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని మార్కెట్ నుండి బయటకు వెళ్ళిపోవచ్చు, సేఫ్గా ఉండాలి అని అనుకుంటే. సో రేపు ప్లాన్ ఇందులో చేసుకోవచ్చా లేదా అని అంటే, రేపు ఇది హైలో ఓపెన్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, ఎన్ని పాయింట్స్ ఓపెన్ అయింది, బ్లూ లైన్కి కింద ఉందా లేదా, అండ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా ఫస్ట్ 5 minutes క్యాండిల్ని. ఇలా కొన్ని కన్ఫర్మేషన్స్ అట్లీస్ట్ తీసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. లేదు అని అనుకుంటే ఇలా ఓపెన్ లోలో ఏమున్నాయి బై సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే. సో కరూర్ వైశ్య బ్యాంకు లోలో ఓపెన్ అయింది, పైకి కొట్టింది. ఇదేమైంది, హైలో ఓపెన్ అయింది, కిందకు వచ్చింది. సింపుల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఆల్రెడీ అది అంత హైలో ఓపెన్ అయింది అని అంటే దానికి ఇంకా అంతకు మించి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఏముంటాయి, ఎక్కడో ఒక చోటు నుండి ఆబ్వియస్గా కొంచెమైనా రిట్రెస్ అయ్యి పైకి వెళ్ళాలి మళ్ళీ. సో ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, నేను ఎలాంటి కాల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. ఇన్ కేస్ మీరు పెయిడ్ కాల్స్ తీసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ ద వన్ ట్రేడ్ వెబ్సైట్ ఉంది, జస్ట్ పర్ డేకి 99 మాత్రమే. మీకు నాలెడ్జ్ ఉందంటే మీరే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పెయిడ్ కాల్ కావాలి అనుకుంటేనే ఆ 99 తీసుకోండి. ఓకే ఫైన్. సో ఇది ఈరోజు
ఇంట్రాడే గురించి. సో రేపటికి ఇన్ కేస్ ఎవరికైనా బయింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి తెలియకపోతే కింద కామెంట్ చేయండి. దానికోసం ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా టుమారో వీటిలో ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే కూడా కింద కామెంట్స్లో చెప్పండి. మీరు లాస్లో ఉన్నారా, ప్రాఫిట్లో ఉన్నారా అన్నది. డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్.